హాయ్ టు ఆల్, వెల్కమ్ టు జనా వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో ఏంటంటే మనం ఆల్మోస్ట్ అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటాం కాబట్టి మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మనం ఒక బైక్ని కానీ కార్ను కానీ మనం ఒకేసారి అంత పెద్ద అమౌంట్ని పెట్టి మనమైతే కొనలేం. మనమైతే ఫైనాన్స్లో వెహికల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఆ ఫైనాన్స్ కంపెనీలో క్యాష్ చేసుకోవడానికి ఎలాగైనా వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారనమాట. లిటరల్లీ చెప్పాలంటే మోసాలు కూడా చేస్తున్నారు. మనం బైక్ తీసుకునేటప్పుడు, ఫైనాన్స్ తీసుకునేటప్పుడు ఉన్నటువంటి మంచి ఆ మాటలు మనం తిరిగి కట్టేటప్పుడు మన ఎన్ఓసి మనకి ఇచ్చేటప్పుడు ఆ మంచి అనేది మనకైతే కనపడడం లేదు. ఈరోజైతే ఒక రియలిస్టిక్ సంఘటన కూడా జరిగిందనమాట. మా ఫ్రెండ్ ఫైనాన్స్ విషయంలో లిటరల్లీ నేనైతే చాలా కొట్లాడానాడా. కంపెనీ పేరు అయితే చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అక్కడ మంచి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అదే కంపెనీలో కొంచెం పెద్ద పేరున్న కంపెనీ. ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ మంది కూడా ఆ కంపెనీలో తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి నేను పేరు చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఇలాంటి చిల్లర ఎంప్లాయీస్ వల్ల మంచి వాళ్ళకు కూడా పేరు వస్తుంది కాబట్టి వాళ్ళ పేరు అయితే నేను చెప్పట్లేదు, కంపెనీ పేరు అయితే. వీడియోకి వెళ్ళే ముందు నా నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే మన ఛానల్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. మీకు ఇలాంటి మంచి మంచి వాల్యుబుల్ కంటెంట్ ఎన్నో తీసుకొస్తూ ఉంటాను. మీ అందరికీ నేనైతే చెప్పేది ఏంటంటే, మనకి వాడు వడ్డీ ఎంత ఇస్తున్నాడు, మనం 10 నెలలకు పెట్టుకుంటున్నామా, 12 నెలలకు పెట్టుకుంటున్నామా, లేదంటే సంవత్సరానికి పెట్టుకుంటున్నామా, లేదంటే 2 సంవత్సరాలు పెట్టుకుంటున్నామా, ఎన్ని నెలలు పెట్టుకుంటాం, ఎన్ని నెలలకి మన అమౌంట్ ఎంత, మనకు వడ్డీ ఎంత పడుతుంది, మనం ఫైనల్గా వాళ్ళకి పే చేయాల్సింది ఎంత, పిన్ టు పిన్ రూపాయితో సహా మీరైతే ముందే వాళ్ళ దగ్గర పేపర్లో రాయించుకొని అతని దగ్గర సంతకం కూడా పెట్టించుకోండి. మనకు కనీసం అడగడానికన్నా ఒక ఆధారం ఉంటుంది. వాళ్ళు పెట్టించుకునే ముందు సంతకాలకి మనం లీగల్గా వెళ్ళినా కూడా మనం ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళు మనల్ని పెట్టేస్తారు. ఎందుకంటే మనం బైక్ కొనే తొందరలోనూ, బైక్ కొనే ఆలోచనలోనూ, ఈ ఆనందంలోనే ఉంటాం తప్ప అక్కడ మనకి ఎంత అమౌంట్ పోతుంది, ఎంత అమౌంట్ మనం లాస్ అవుతున్నాము, వాళ్ళు చెప్పే మాటలు ఏంటనేది వాళ్ళు అంత బాగా మనకు మాటలు చెప్తారు. కాబట్టి మీకు ముఖ్యంగా మరీ చెప్తున్నాను, ఫైనాన్స్ తీసుకునేటప్పుడు మనకి ఎంత లోన్ తీసుకుంటున్నామో ఆ లోన్కి ఎంత వడ్డీ పడుతుంది, మనం వాళ్ళకి తిరిగి పే చేయాల్సింది ఎంత, మన ఎన్ఓసి క్లియరెన్స్కి మనకి ఎంత అవుతుంది, మళ్ళీ వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా, బయట అయినా సరిపోతుందా, ఇవన్నీ పాయింట్లు కూడా ఖచ్చితంగా ఒకసారి నోట్ చేసుకోండి. వాళ్ళ దగ్గర రాయించుకొని అందులో మీరు కూడా ఒక సంతకం లాంటిది పెట్టించుకుంటే కనీసం మనం అడగడానికి, మాకు ఆ రోజు స్కీమ్ చెప్పేటప్పుడు ఇలా చెప్పారు, ఇలా ఉంది పరిస్థితి అని అడగడానికన్నా ఉంటుంది. మేము ఈరోజు ఆడ ఎంత కొట్లాడినా, ఏం మాట్లాడినా మొత్తం వాళ్ళ ఫేవర్గానే మాట్లాడుతున్నారు తప్ప మన ఫేవర్గా ఎవ్వరూ మాట్లాడరు. అక్కడ లిటరల్ మాకు ఫైనాన్స్ చేయించిన అతను, ఆ ఫైల్ చేయించిన అతను ఎన్ని మాటలు చెప్పాడు ఆ రోజు. ఈరోజు అప్పటికి ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ కంపెనీ ఫేవర్గానే ఉంటారు, మనకైతే ఉండరు. చెప్పే మాటలతో మీరైతే మోసపోవద్దండి. ఖచ్చితంగా ఎంత కడుతున్నాం, మనం వాళ్ళకి తిరిగి పే చేయాల్సింది ఎంత, ఒక టోటల్ అమౌంట్ అనేది అప్పుడే క్యాలిక్యులేషన్ చేసుకుంటే బాగుంటుంది. మనం బండి కొనే తొందరలో బాగుంటాం, ఆనందంగా ఉంటాం, కానీ తిరిగి పే చేసేటప్పుడు ఖచ్చితంగా బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ నేను ముఖ్యంగా మరీ చెప్తున్నాను, ఫైనాన్స్ తీసుకునే విషయంలో అసలు ఆన్లైన్ రేట్లు ఎట్లున్నాయి, ఏంటి పరిస్థితి. ఇప్పుడు బ్యాంకుల్లో కూడా లోన్ ఇస్తున్నారు, బ్యాంకుల్లోనూ చూడండి. నేను చెప్పేది ఏంటంటే అసలు ఫైనాన్స్ కంపెనీల జోలికే వెళ్ళొద్దండి. మీరు వెళ్ళి ఒక గోల్డ్ లోనో లేదంటే గోల్డ్ ఎక్కడైనా బ్యాంకులో పెట్టి తీసుకోండి. ఈ ఫైనాన్స్కి వెళ్ళేటప్పుడు, అంటే లోన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు, అది ఏ బైక్ అయినా కావచ్చు, అది 1 లక్షలు కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, మనం ఫైనాన్స్ తీసుకునేటప్పుడు కొన్ని పాయింట్స్ని అయితే అందరికీ వెల్ నోటెడ్ పాయింట్సే, కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు మాటల్లో అలా ఉంటాయన్నమాట. అంత మంచిగా చెప్తారు, మొత్తం మీకు ఫేవర్గానే చేస్తాం, మొత్తం కంపెనీ లాస్ అయిపోయి మీకే మెయిల్ చేస్తాం అన్నట్టు చెప్తారు. కానీ వారి మాయలో అయితే మీరు పడద్దండి, దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడున్నంత మంచి ఇప్పుడు ఏమంటాడంటే, మాకు ఫైల్ చేసిన వ్యక్తి ఒక అతను, కలెక్షన్ కట్టించుకునేవాడు ఇంకో అతను, అక్కడ మేనేజర్ ఇంకో అతను, ఒకడికొకటి సంబంధం లేనట్టుగా ఒకడేమో ఒక డేట్లో కట్టమని చెప్పినాడు, మాకు ఫైల్ చేసిన అతను ఒక డేట్లో కట్టమని చెప్పాడు. ఇంకొక అతను ఏం చేశాడు, అది ఆన్లైన్లో కట్ అవుతుంది, అలా లేట్ అయింది, ఏదో అదైంది ఇదైంది అని చెప్పి ఇప్పుడు చెక్ బౌన్స్ కింద దాదాపుగా 8,000 ఎక్స్ట్రా కట్టమని చెప్పి చెక్ బౌన్స్ కింద మాకు చూపిస్తున్నాడు. చూడండి ఎట్లా ఉన్నారంటే అంత దారుణంగా ఉన్నారు బయట అయితే. మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డేట్స్ కానీ, మనమైతే ఖచ్చితంగా మనం అంత అమౌంట్ అయితే పెట్టి కొనలేం, దాదాపుగా అందరూ ఫైనాన్స్లోనే కొంటాం. కానీ వెళ్ళే ముందు గట్టిగా స్ట్రిక్ట్గా ఒకసారి అనాలిసిస్ చేసుకొని, బండి కానీ బైక్ కానీ మనం కొనే తొందరలో పడి అలాంటి పనులు అయితే చేయొద్దండి, తొందరపాటు పనులు అయితే చేయొద్దండి. ఖచ్చితంగా జాగ్రత్తగా ఒకసారి అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే మీరైతే ఆ
వాడైతే మనకు ఫైనాన్స్ చేసుకునేటప్పుడు 70-30 సంతకాలు పెట్టించుకుంటాడు. ఎందుకంటే ఎంతసేపు మనం లీగల్గా వెళ్ళినా సరే వాళ్ళకు ఫేవర్గా ఉండేటట్టే పెట్టించుకుంటాడు. మనం పిన్ టు పిన్, పేజ్ టు పేజ్ మనమైతే చదివి అయితే సంతకాలు పెట్టలేం. అది ఖచ్చితంగా ఇంపాసిబులే, మనమైతే పెట్టలేం. కానీ మనం కట్టే అమౌంట్నన్నా మనం సేవ్ చేసుకోవడానికైతే చూడాలి. అమౌంట్ కట్టేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దానికి ఎన్ఓసి తీసుకోవాలి. ఎన్ఓసి ఇవ్వాలంటే వాడి దగ్గరే ఏం చేయమంటున్నాడంటే ఇన్సూరెన్స్ చేసుకోండి. నేను ఎక్కడన్నా నాకు మీ దగ్గర ఎక్కువ కాస్ట్ ఉంది, మాకు అంత ఇన్సూరెన్స్ అవసరం లేదు, మేము ఏదైనా బయట తెచ్చుకుంటామో దాంతో ఇస్తారంటే దాంతో ఇవ్వరంట, వాళ్ళు ఇన్సూరెన్సే తీసుకోవాలని చెప్తున్నారు. ఇలాంటివి కూడా ఉంటాయి. ఈ ఫైనాన్స్ కంపెనీల జోలికి వెళ్ళి వాళ్ళ దగ్గర మనం మాటలు పడి, మనం వాళ్ళ 4 మాటలు పడి, ఈ తలనొప్పి అంతటికన్నా సరే మన దగ్గర ఏదైనా కొద్దిగా గోల్డ్ ఉంటే కొంచెం గోల్డ్ లోన్ తీసుకోండి. గోల్డ్ లోన్తో ఇక్కడ క్యాష్ కట్టేసి వెహికల్ తీసుకోవడం అయితే బెస్ట్. ఎందుకంటే బ్యాంకుల్లో ఇలాంటి మోసాలు, ఇలాంటి చిల్లర పనులు అయితే బ్యాంకుల్లో దాదాపుగా జరగవు. కాబట్టి వడ్డీ రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది. మన ఫైనాన్స్ కంపెనీలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మేము అంత డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే అతను చెప్పిన ఒక డేట్ వేరే, మాకు ఫైల్ చేసినప్పుడు చెప్పిన డేట్ వేరే, కానీ అక్కడ కట్టించుకునే డేట్ వేరే. అది కట్ అవ్వడం ప్రతి నెల లేట్ అవుతానే వచ్చింది. మేము అతను అడిగినప్పుడు మాకు లిస్ట్ రావడం లేట్ అవుతుంది, మీకు కట్ అయినాక వస్తుందని కథలు చెప్తా వచ్చినాడు. అది అట్లా జరిగి ఇప్పుడు 8,000 డబ్బులు మనం అదనంగా కట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. ఇలాగా పని అంతా అయిపోయిన తర్వాత బాధపడితే ఉపయోగం లేదు. ఖచ్చితంగా మన దగ్గర ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మనం లీగల్గా వెళ్ళాల్సినప్పుడు ఖచ్చితంగా మన దగ్గర ఒక ప్రూఫ్ అంటూ ఉండాలి. ప్రూఫ్ ఉంటేనే మనం ఏదైనా మాట్లాడతాం. కానీ అతను చెప్పిన నోటి మాట ఈరోజు నేను చెప్పలేదు అంటున్నాడు, మనం ఏం మాట్లాడదాం? కాబట్టి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా ఫైనాన్స్ కంపెనీ జోలికి పోకుండా నన్ను అడిగితే ఒక లోన్ తీసుకొని గోల్డ్ లోన్తో వెళ్ళండి. అది పర్ఫెక్ట్గా ఉంటుంది. దాదాపుగా బ్యాంకుల్లో అయితే మోసాలు జరగడం, ఇలాంటి మాట మార్చడం పనులు ఉండవు. కాబట్టి మీకు అందరికీ నేను మరీ చెప్పేది ఏంటంటే కొంచెం గోల్డ్ లోన్ ద్వారా వెళ్ళండి. లేదు తప్పనిసరిగా ఫైనాన్సే వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనకు ఎంత లోన్ తీసుకుంటున్నాం, మనం వాళ్ళకి తిరిగి పే చేయాల్సింది ఎంత, మనకు పడే వడ్డీ రేట్ ఎంత అనేది ఒకసారి పూర్తిగా అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.